పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కేసులో పంజాగుట్ట పోలీసులపై ఇప్పటికే వేటు పడింది. ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన పోలీసులు బోధన్ సీఐగా పనిచేసిన ప్రేమ్ కుమార్ నిందితులకు సహకరించినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన అదుపులోకి తీసుకున్నారు. బోధన్ మాజీ సీఐతో పాటుగా షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేన్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, పంజాగుట్ట రోడ్డు ప్రమాద కేసుకు సంబంధించి కూడా పోలీసులపై తీసుకున్నటువంటి యాక్షన్ సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పంజాగుట్ట ప్రజాభవన్ ఎదురుగా అయితే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ యాక్సిడెంట్ చేసినటువంటి కేసులో బోధన్ మాజీ ఈ సోహెల్ ను దుబాయ్ తరలించేందుకు అయితే బోధన్ మాజీ సిఐగా ఉన్నటువంటి ప్రేమ్ కుమార్ సహకరించినట్టుగా కూడా ఈ హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. గుర్తించిన తర్వాత అతన్ని బోధన్ లో ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నా అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో అతన్ని విచారిస్తున్నారు. ఈ కేసులో అతని పాత్ర ఎంతవరకు ఉంది, ఇక్కడ స్థానిక పంజాగుట్ట సిఐ అప్పుడు దుర్గారావు ఉన్నారు, అతనితో ఇతను ఏమేం మాట్లాడాడు, మాజీ ఎమ్మెల్యేకు ఎంతవరకు సహకరించాడు అనేటువంటిది పూర్తి వివరాలు సేకరిస్తున్నాడు. ప్రస్తుతం ప్రధాన నిందితుడైనటువంటి సోహెల్ మాత్రం దుబాయ్ లో ఉన్నాడు. అతను దుబాయ్ వెళ్ళడానికి కారకులైనటువంటి వాళ్ళందరినీ, అతన్ని కేసులో నుంచి తప్పించడానికి కారకులైన వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఒక్కొక్కరిగా. అందులో భాగంగా ఈ సిఐ ప్రేమ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరో వ్యక్తి బోధన్ చెందినటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఇప్పటికే సోహెల్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కేసులో మాజీ ఎమ్మెల్యే ఎవరైతే సోహెల్ వాళ్ళ తండ్రి షకీల్ కూడా నోటీసులు ఇచ్చారు. సో ఇందులో అతని పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓకే సాయి కిరణ్.